నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సక్సెస్ఫుల్ జంటలు ఉన్నాయి. ఆ జంటల్లో శివాజీ, లయ ఒక జంట. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఆ సినిమానే సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. 6వ తేదీన ఆడియన్స్ ముందు రాబోతున్న ఈ సినిమా గురించి ఈ జంట ఇప్పుడు ఏం చెప్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్తో అదరగొట్టేశావు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీ ఇద్దరు కలిసి నటించడమే కాదు, ప్రొడ్యూసర్గా నువ్వు మళ్ళా ఈ సినిమాతో వస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా నాకేంటంటే ప్రొడక్షన్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం సార్. చాలా ఇష్టం నాకు. భవిష్యత్తులో భగవంతుడు నాకు అవకాశం ఇస్తే మంచి మంచి లవ్ స్టోరీస్ తీయాలని కోరికండి యంగ్స్టర్స్ తోటి. ఓకే, అది నా డ్రీమ్ యాక్చువల్గా. ఇప్పుడు కాదు, నేను టాటా బిర్లా చేసేటప్పటి నుంచే నాకు ఆ డ్రీమ్ ఉంది. మంచి లవ్ స్టోరీలు తీయాలి. హిందీలోనే మంచి గొప్ప గొప్ప లవ్ స్టోరీలు వస్తాయి. అడపా గీతాంజలి లాంటివి మన దగ్గర కొన్ని సినిమాలు వస్తాయి. ఎక్కువ హిందీ, తమిళ్ డబ్బింగ్ లవ్ స్టోరీసే మనం ఎక్కువ చూస్తాము, లేదంటే రీమేక్ చేస్తాము. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ హిందీ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తారు. ఈ మధ్య కాలంలో కొంచెం లవ్ స్టోరీలు మన దగ్గర కూడా గట్టిగా స్టార్ట్ అవుతున్నాయి. సో నాకు అది ఇంట్రెస్ట్ అనమాట. భగవంతుడు అవకాశం ఇస్తే అది. కానీ కన్నడ రీమేక్ తాజ్మహల్ అవును, లవ్ స్టోరీ చూసారా? లవ్ స్టోరీ అది. అంటే నేను అప్పుడు తీసుకుంది కూడా రామ్తో చేద్దామని ఇంట్రెస్ట్ అండి నాకు అప్పుడు. రామ్తో చేద్దాం. రామ్తో ప్రొడక్షన్ నాకు, కానీ నాకు రీచ్ అవ్వలేకపోయాను రామ్ని. ఓకే. ఆ తర్వాత నిఖిల్తో కూడా చేద్దాం. నిఖిల్ చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. సో ఎందుకు మనమే చేసేద్దాం కొంచెం తగ్గేసి అని అనుకొని చేసిన సినిమా అండి అది. సో ఆ సినిమా ఎలాంటి దెబ్బ కొట్టింది? నాకేం దెబ్బ, పెద్ద దెబ్బ, పొడి చేసేంత దెబ్బ ఏం కొట్టలేదండి నాకు. రీజనబుల్గానే బయటపడ్డాను, అనుమానం ఏం లేదు. ఓ 25 lakhs ఎంతో ఆ రోజున మిస్ అయింది. ఏది 25 lakhs అంటే అలా కాదండి, వాస్తవంగా మొత్తం పోవాలి. ఆ రోజున నా పొజిషన్ ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమం చాలా చాలా వేడిగా జరుగుతూ ఉంది. దాని తర్వాత దానికి తోడు పుండు మీద కారం అన్నట్టు ఐపీఎల్ ఒకటి. అవి కొత్త అప్పుడు మనకి ఐపీఎల్ రావటం అనేది 2007లోనే ఇప్పుడు స్టార్ట్ అయింది అది. అప్పటికి వాళ్ళు నెలలు పెంచుకుంటా పోతున్నారు. ఒక్కొక్క సీజన్కి 3 నెలలు, అంటే 2 నెలలు అంటే ఇంకా సినిమాలు ఏమాడతాయి. చాలా గొడవ వేసుకున్నాను నేను అప్పుడు. ఏంటి ఇది, ఇంకా సినిమాలు ఎంటర్టైన్మెంట్ అనేది ఇండస్ట్రీ వద్దా అది ఇదని. అంటే మనకి మన బాధ మంది. కానీ ఆ తర్వాత మనమే ఎడిక్ట్ అయిపోయాం, అది వేరే విషయం. లక్కీగా ఇప్పుడు ఈ సినిమా టైంలో లేదు ఐపీఎల్. ఉన్నా కానీ ఇది కొంచెం సేఫ్ గేమ్ కదా. ఇది సేఫ్ గేము, ఫండింగ్ బై ఈటీవీ. నాకేమి పెద్ద పెయిన్ ఏముంది, నాకు ఏదో చిన్న పెయిన్. రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా, అకౌంటబిలిటీ, అది మెయిన్. అది చాలా పెద్ద ప్రెషరు. బట్ నేను దాన్ని ప్లెజర్గా తీసుకుంటాను అనమాట. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అందుకే చేశాను, లేకపోతే మనకు అవసరం లేదు. పైగా హీరోగా అంటే ఖచ్చితంగా అది ఎంటర్టైన్మెంట్ సినిమా అయి ఉండాలని ఫిక్స్ అయ్యాను నేను, మళ్ళీ హీరోగా చేస్తే. యాక్చువల్గా 2025 శివాజీ కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఎస్ సార్. కోర్టులో మంగపతి క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత వచ్చిన దండోరాలో క్యారెక్టర్ కానీ శివాజీని ఒక ఆర్టిస్ట్గా ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. అవును సార్. శివాజీ కోసమే క్యారెక్టర్లు రాస్తూ సినిమాలు రూపొందిస్తున్న టైంలో నేను మళ్ళీ హీరోగా చేస్తానని చెప్పి సినిమా తీయటం అనేది అసలు ఏంటి, ఆ స్ట్రాటజీ ఏంటి? అస్సలు నేను హీరోగా సినిమాలు చేయటానికి ఏమాత్రం ఇంట్రెస్ట్గా లేను. నేను ఒకవేళ నాకు బాగా నచ్చితే అది కూడా కామెడీ సినిమా అయితేనే చేస్తా. కానీ నా మెయిన్ ప్రయారిటీ మాత్రం పాత్రలే. హీరోగా మీరు ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్లు ఉన్నాయన్నా కూడా నేను అంత యాక్సెప్ట్ చేయలేను. నాకు అదే, నువ్వు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న ఎమోషన్ ఉందని చెప్పు, అయితేనే చేస్తా. నా జానర్లో కామెడీ ఉండి కామెడీ అయితేనే చేస్తా, లేకపోతే నాకు వద్దు. నేను అంత కంఫర్టబుల్ కాదు దానికి. ఎందుకంటే అది వాస్తవం చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ లగేజ్. 100%. అంటే ఏంటంటే అండి, ఆ రోజు ఏ టైం బాగోలేకపోయి ఓపెనింగ్ రాలేదనుకో, వీడికి ఓపెనింగ్స్ రావు. బాగాలేదనుకోండి, ఇదే సినిమా చేసినా బాగాలేదు అని అంటారు. ఎందుకు? భగవంతుడు మనకు డిజైన్ చేస్తే మన కొత్త డిజైన్ చేయాలని ట్రై చేయటం ఏంటి? తప్పు కదా. సో నా ప్రయారిటీ మాత్రం మేజర్గా మంచి పాత్రలు, నా స్క్రీన్ స్పేసు, ఇది మేజర్ ప్రయారిటీ. మరి కొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు వెళ్ళబోతున్నాం. ఏంటి అసలు ఏమైనా టెన్షన్ ఉందా? అస్సలు లేదు సార్. ఇదివరకు ఉండేది.
ఇదివరకు నేను ప్రొడ్యూసర్ కాకపోయినా ప్రతి సినిమా హీరోగా రిలీజ్ అవుతుంటే ఏం టెన్షన్ ఉండేది తెలుసా సుబ్బారావు గారు? అసలు ఈ ఫైనాన్స్ క్లియర్ అవుద్దా లేదా, ఓకే, ఈ ప్రింట్ బయటికి వెళ్ళిద్దా లేదా, నేను ఇన్వాల్వ్ అవ్వాలా? కాదు మరి ఇళ్ళ సంతకాలు పెట్టినవి ఉన్నాయి, అది పక్కన పెట్టండి. దాని తర్వాత వెళ్ళింది, టైంకి ప్రింట్లు జారుతాయా లేదా, అర్ధరాత్రి తర్వాత వదులుతాడు వాడు, మొత్తం ఫైనాన్షియర్ సంతకం పెట్టేసి సరిపోండి అని చెప్పి అప్పుడు వదులుతాడు. అది రాయలసీమ వెళ్ళటానికి ఇటు ఉత్తరాంధ్ర వెళ్ళడానికి చాలా టైం పట్టేది. అప్పుడు ఏముండేది మనకి, ఏదో ట్రైన్ గోదావరికి వెళ్ళాలి ప్రింట్ లెక్క ప్రకారం, వైజాగ్ వెళ్ళాలంటే ఉత్తరాంధ్రకి. అది లేదనుకోండి పరిస్థితి, ఫ్లైట్కి వేసుకెళ్ళే ప్రింట్లు ఎన్నైనా వేసుకెళ్తావు, అన్ని ప్రింట్లు వేసుకెళ్ళలేము. సో అలాంటి టెన్షన్. ఓకే, వెళ్ళి పెందలాడే వెళ్ళి ఓపెనింగ్ వస్తా రాదా, ఓకే ఓపెనింగ్ వచ్చింది, ఓన్లీ ఇంతవరకు ఇవాళ రేపైనా, మళ్ళీ మండే ఏంటి మార్నింగ్ షో, ఇన్ని టెన్షన్స్ ఉండేవి. ఇప్పుడు అది మనకు అవసరమా ఈ ఏజ్లో? నాకేంటంటే నా ఏజ్కి తగ్గట్టు ఒకవేళ హీరోగా వచ్చినా ఆ ఏజ్ ఫన్ ఫ్యాక్టర్ ఏం చేయగలం మనం, ఫన్ ఏదైతే అలా ఆలోచిస్తున్నాను తప్ప పాత్రల విషయంలోనే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నాను సార్, ఇది వాస్తవం. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా శివాజీ హీరోగానే, నేను చాలామందికి ఇది క్లారిఫై చేశాను మీకులాగానే మన జర్నలిస్ట్ సోదరుల దగ్గర. నాకు పాత్రలు చేయడమే ప్రధానమైనటువంటి ఇంట్రెస్ట్. ఇవంటే అప్పుడప్పుడు పండగకి వచ్చే అల్లుళ్ళలాగా ఇలాంటిది ఎప్పుడన్నా ఒకసారి నిజంగా బాగుంటే ఓకే, అంతే సార్. అది కూడా కామెడీ సినిమా అయితేనే నాకు పట్టుకొని గిర తిప్పేసి ఫసాక్ అని కొట్టేసి నాకు వద్దు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ శివాజీతో వర్క్ చేయటం ఎలా, దాదాపు 2 decades అవుతుందా మీ ఇద్దరు యాక్ట్ చేసి? 2006 మా లాస్ట్ ఫిల్మ్, ఇప్పుడు 2026, సో డెఫినెట్లీ 20 years అండి. లాంగ్ గ్యాప్ తర్వాత చేయడం హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ కంఫర్ట్ లెవెల్, అంటే బికాస్ ఆఫ్ అసోసియేషన్. నేను స్టార్ 2000 కంటెస్ట్, నేను 10th grade అప్పుడు. ఆ స్టార్ 2000 కంటెస్ట్ 10th class నుంచి, ఆ ఏజ్ నుంచి ఎక్కడో అక్కడ జర్నీలో మేము కలుస్తూనే ఉన్నాము. సో అందుకని ఆ కంఫర్ట్ డెఫినెట్గా స్పెషల్గా ఉంటుంది, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో ఆ కంఫర్ట్ ఉంది, అండ్ మాది హిట్ పేర్ అనే కాన్ఫిడెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ స్క్రిప్ట్లో ఉన్న వాల్యూ అంత ఉంది. సో ఐఎమ్ షూర్ ఆల్సో శివాజీ గారు జడ్జ్మెంట్ మీద, అలాగే డైరెక్టర్ గారు తీసిన దాని మీద అన్నీ కలుపుకొని వీ హ్యావ్ అ పాజిటివ్ ఒపీనియన్. అది ఆ పాజిటివ్, అది ఈటీవీ రీసెంట్గా వాళ్ళ సక్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. అసలు స్క్రిప్ట్ దగ్గర కాంప్రమైజ్ ఎవరండి? ఒక సినిమా కూడా సంబంధం ఉంటుంది, మీరు చూడండి వాళ్ళ జానర్స్ కూడా. సో అంతా చూసుకుంటే పాజిటివ్గా వెళ్తోంది. అండ్ అంత షూట్లో కూడా మాకు అది బాగా వచ్చినట్టు అనిపించింది. అండ్ డబ్బింగ్లో కూడా మంచి ఫీలింగ్ వచ్చింది. కొన్నిసార్లు డబ్బింగ్లో మనం చెప్పగలం కొంచెం వరకు, అసలు ఉన్న సీన్ అట్లీస్ట్ పండిందా లేదా అని. సో అలా అది ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పాజిటివ్ అండి. సో అందుకని. సో ఆఫ్టర్ రీలాంచ్ తర్వాత తమ్ముడు మీద ఎంతో హోప్ పెట్టుకున్నాం, బాగా డిసప్పాయింట్ చేసింది కదా? అవునండి, అవును. డిసప్పాయింట్మెంట్ అనేది ఈ సినిమాతో పోతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది డెఫినెట్లీ అంటే ఏజ్కి ఇది సంబంధం లేకుండా, ఐ థింక్ ఎవ్రీబడి చూస్తే మాత్రం దే విల్ లైక్ ఇట్. ఫస్ట్ దే లైక్ ఇట్, దే ఎంజాయ్ ఇట్. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కామెడీ ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. వెన్ ఇట్స్ అ క్లీన్ కామెడీ ఎస్పెషల్లీ ఎంజాయ్ చేస్తారు అనే ఫీలింగ్ ఉంది నాకు. అది సో ఆ రకంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్కే, లేకపోతే ఇది ఒక పర్టికులర్ ఏజ్ వాళ్ళకే, ఓహో మా జనరేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే దాని ప్రీవియస్ జనరేషన్స్ రారు అంటే, వచ్చి చూస్తే మాత్రం దే విల్ లైక్ ఇట్, దే విల్ కనెక్ట్ అండి. అది నేను అనిపిస్తుంది, నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ థియేటర్ రిలీజ్ అన్నారు, తర్వాత ఓన్లీ ఓటీటీఏ అన్నారు, మళ్ళీ ఇప్పుడు థియేటర్ రిలీజ్కి వెళ్తున్నారు. ఏంటి కన్ఫ్యూజన్ అంతా? కన్ఫ్యూజన్ ఏం కాదండి, వాళ్ళు క్లారిఫై కూడా చేశారు మన వాళ్ళు, ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒరిజినల్స్లో, అంటే అది బేసిక్గా ఓటీటీ ప్లాట్ఫామ్ కదా, ఒరిజినల్స్లో ఇంత మంచి కంటెంట్ మళ్ళీ ఎప్పుడు పట్టుకుంటామో తెలియదు కదా. ఇది వాళ్ళు యాక్చువల్గా నాకు డబ్బులు కూడా ఇస్తా ఉన్నారండి, కొంచెం ఎక్కువే ఇస్తా ఉన్నారు న్యాయంగా చెప్పాలి. కానీ నేనేం ఒకటే మాట, వాట్ ఎవర్ యూ డిసైడ్, అంతే, ఇది మీ డబ్బు, మీ సినిమా. నాకు గొప్ప అవకాశం 90s ఇచ్చారు, మీరు అడిగితే నో అనే ప్రసక్తే లేదు.
ఓకే సార్. ఆ తర్వాత ఏమైందంటే అండి, కొంతమంది డైరెక్టర్లు చూశారు, పర్టికులర్గా అనిల్ రావుపూడి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా చూశారు. ఇదే కాకుండా అండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సినిమాని కొంతమంది ఆడియన్స్కి సపరేట్గా వేస్తారు. వేసి చూసి కామన్ పీపుల్ రియాక్షన్ చూసి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా కాకుండా ఒక చిన్న ఓకే అందరూ బాగుందంటున్నారు, నేను ఒక మెసేజ్ పెట్టాను, సార్ మన ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఒకసారి అప్పటికి బాగా చూసాడు, 1 మిలియన్ చూసారు బాపిరెడ్డి గారి, ఆ కింద కామెంట్స్ అన్నీ చదవండి సార్ అన్నాను. ఆ కింద కామెంట్స్లో మొత్తం కూడా ఇది థియేటర్ సినిమా కదా, ఎలా రిలీజ్ చేస్తారు మీరు ఓటీటీలో, థియేటర్లో బాగుంటుంది, థియేటర్లకు అనుకున్నాం మేము, మాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు, ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. ఓకే లెట్స్ గో అహెడ్, మనం థియేటర్కి వెళ్ళిపోదామని బాపిరెడ్డి గారు ఫైనల్గా జెండా ఊపారు. ఆ తర్వాత అంతే అండి, మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో దాంట్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా పని అవుద్ది. అదే అయిందండి సినిమాకి. మెయిన్ పబ్లిక్ డిమాండ్నే వాళ్ళు మేజర్గా తీసుకున్నారండి. నేను తర్వాత మనవాడిని కూడా అడిగా, అనిల్ నా కోసం ఏం చెప్పట్లేదు, వద్దు అన్న, ఈ సినిమాని నువ్వు ఎలా రిలీజ్ చేసినా ఇది బ్లాక్ బస్టర్, అందులోనే బ్లాక్ బస్టరే. తను 2-3 సజెషన్లు చెప్పాడు, దాంట్లోనే ఇది ఇక్కడ పెట్టి అది ఇక్కడ పెట్టి, అలాంటి సజెషన్ కూడా తీసుకొని క్లియర్. ఏం ప్రొడ్యూసర్గా టేబుల్ ప్రాఫిట్ అనేది లేదండి, ఓన్లీ ప్రస్తుతం అయితే టేబులే ప్రాఫిట్. ఆ తర్వాత రిలీజ్ తర్వాత గ్యారంటీగా నా డబ్బులు అయితే నాకు వస్తాయి, అంతవరకు గ్యారంటీ. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినా ప్రాఫిటే. అంటే పెద్ద మనం అర్రే అని దెబ్బతినేంత అయితే ఏం లేదండి ఇక్కడ. 40 lakhs 50 lakhs అది ఈజీగా వచ్చేస్తుంది సార్, అది ఈజీగా వచ్చేస్తుంది సార్. మనం అంటే ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలే సినిమా రిలీజ్ టయానికి అసలు తలమునకలు అయిపోతున్నాయి, ఎలా రికవర్ చేసుకోవాలా మనీ అని. మరి శివాజీ ఎలా దాన్ని ఇంత స్మూత్గా రిలీజ్ తీసుకెళ్ళిపోయి, ఒక విధంగా చెప్పాలంటే తడిగొడ్డేసి కూర్చున్నట్టు కూర్చున్నావు, అసలు ఏంటి? నిన్న మొన్న తమిళనాడు ఒకటి కర్ణాటక ఒకటి, నిజం చెప్పాలంటే అది వదిలేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయండి, ధర్మంగా చెబుతున్నాను నేను. ఒక 20 తక్కువగా మన డబ్బులు సగాని పైన నా డబ్బులు కూడా రికవరీ అయిపోద్ది. సరే నాకేం సంబంధం లేదండి, మీరు ఈ టీవీ వాళ్ళని అడగండి, నాకేం లేదంటే వాళ్ళు ఇంతకుముందు ఎలాగైతే వెళ్ళారో అలాగే. సో ఈ సినిమా మీద ఒక ఫోకస్ అయితే వచ్చింది సార్ జనం డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా. 100% యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్, ఇవాళ పెద్ద నిర్మాతలు చాలామంది ఇది అన్నారు కదా, ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నేను గమనించాను, ఎందుకంటే సార్ సినిమాని నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను, ఇదే మన అందరం ఇక్కడ కలవటానికి ఇంత పేర్లు రావడానికి అదే కారణం. ఎక్కడో చిన్న దాని మీద ఫోకస్ తక్కువ వల్లనే కొన్ని ఇబ్బందులు పడుతున్నాయేమని నాకు అనిపించింది సార్. డ్యూ రెస్పెక్ట్, అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ నేను అనిపించింది ఏంటంటే, ఎక్కడో బిడ్డని కరెక్ట్గా తనకు అనుసరణలో పెట్టకుండా గార్డియన్స్ని పెట్టి చేసినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయేమో నాకు అనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు తప్పు చేస్తున్నారని కాంబినేషన్ సెట్ చేసుకొని వదిలేస్తున్నారు తప్ప అది నాకు తెలియదండి, అది నేను కమెంట్ చేయలేను. కానీ నాకు అనిపించింది, డ్యూ రెస్పెక్ట్, నాకు అనిపించింది అంతే తప్ప సినిమా ఎప్పుడు కూడా మంచి కథ కుదిరి హీరో కరెక్ట్గా ఒప్పుకొని దాన్ని చేసేస్తానండి, ఐ డోంట్ థింక్ అంత మోసం చేస్తానని నేనైతే అనుకోవట్లేదండి. ఇది నా అభిప్రాయం. దగ్గర నుంచి చూసుకోవాలి సార్, ఏమైనా సరే అది ప్రొడ్యూసర్ బాధ్యత. అదే నేను అనేది, మన బిడ్డని హాస్టల్లో చేసిన దానికి మన ఇంట్లో ఉండి మనం జాగ్రత్తగా వాడిని కాలేజీలో దింపి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి కాలేజీ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళని ఎట్లయితే టేక్ కేర్ చేస్తామో మన సినిమాని కూడా అలా చేసేటైతే మోస్ట్లీ మనం తలకిందులయ్యేంత మోసం అయితే చేయదండి సినిమా. అది ఎలాంటి సినిమా అయినా సరే, ఓ పెద్ద నిర్మాతకి నేను చెప్పేది. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోదు. ఏం సాంప్రదాయాన్ని అని గన్ పెట్టారేంటి? అదే సార్, సినిమా చూడండి, సినిమాలో రివీల్ చేస్తాం, మీకు ఇక్కడ రివీల్ చేయలేము మేమేమి. ఆ సుప్పిని దగ్గరే ఉంది, సుప్పిని దగ్గర సుత్తి పెట్టారు కదా. అదే మీరు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీకు అన్నిటికీ ఒక క్లారిటీ క్లియర్గా వస్తాయండి. ఈ పిక్చర్లకి, ఆ టైటిల్కి, మొత్తం బ్యాక్గ్రౌండ్కి, అన్నిటికీ. ఈ రెండు కొంచెం ఓకే, ఆ సింబల్స్ పెట్టిన సింబల్స్ కొంచెం దానికి రిలేటివ్గా ఉన్నాయి. సాంప్రదాయాన్ని అని పిస్టల్ పెట్టడమే కొంచెం అగెనెస్ట్గా ఉంది. ఏంటి? అదే అండి అదే సినిమా అండి. అది మీరు 5వ తారీఖు మీకు ఎట్లాగే షో వేస్తారు, మీరు ఖచ్చితంగా మీరే ఫోన్ చేస్తారు నాకు. అదిరిందయ్య చంద్రంకి ఇప్పటి శివాజీకి నువ్వు గమనించిన తేడా ఏంటి? శివాజీ గారు యాక్చువల్లీ అంటే
స్టార్ 2000 కంటెస్ట్ నుంచి చూడాలంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. హీస్ డెడికేటెడ్, దిస్ లవ్ ఫర్ హిస్ మూవీస్ ఇస్ జస్ట్ లైక్ దాట్. ఇప్పుడు కూడా సెట్లో అంటే వెన్ హీఈస్ ఎక్సైటెడ్ అబౌట్ ఆయన చేయబోయే ఫిల్మ్స్ మీద కూడా అంతే ఎక్సైటెడ్గా చెప్తారు. అంటే ఈయన ప్రొడ్యూసర్ కాబట్టి ఈజ్ నాట్ సేయింగ్ ఇట్. అదంతే కోట్ చేసేటప్పుడు ఆయన అదే ఫీల్ అయ్యారు. తర్వాత అంటే హీ ఫీల్స్ ఎవ్రీథింగ్. అది ఎండ్ వరకు తీసుకెళ్లే వరకు హీ విల్ బీ విత్ దట్ సినిమాకి. అది నా సినిమా అని ఫీల్ అవుతారు. నో మ్యాటర్ వాట్ రోల్ హీస్ ఇన్ దట్ ఫిల్మ్ అయినా కూడా అదే సిన్సియారిటీ. సో అదే కనబడుతుంది. అండ్ లవ్ ఫర్ హిస్ ఫిల్మ్స్ అంటే ఇంకా మీరు చూస్తుంటే కూడా ఆ చెప్పే విధానంలోనే అర్థమవుతుంది. అది ఈ సినిమా అవ్వచ్చు, ఇంకొక సినిమా గురించి మీరు అడిగినా కూడా ఇలాగే చెప్తారు. ఓకే, అంటే ఇప్పుడు చేసే జర్నీలో ఈ సినిమాలన్నీ కూడా అండి, నేను నా దగ్గరకు వచ్చిన సినిమాలో 10% కూడా కాదు ఇవి. నా దగ్గరికి ఒక 70-80 స్క్రిప్ట్లు వస్తే ఒక 7-8 స్క్రిప్ట్లు మాత్రమే నాకు బాగా కనెక్ట్ అయినాయి ఈ సినిమాలు. అవే చేస్తున్నాను ఇప్పుడు. వరుసను వచ్చినాయన్నీ కూడా ఇవే. ఓకే, రేపు రాబోయే 2-3 సినిమాలు కూడా అవేనండి. నాకు నచ్చిన కథల్ని, నాకు నచ్చిన క్యారెక్టర్, ఒకదానికొకటి రిపిటేషన్ ఉండకూడదు ఇవి ఎలాగని అనుకున్నాను, కానీ అవే వచ్చినాయి. నేనేమి మనం ఎలా కాదు అవి. అంటే ఆ క్యారెక్టర్ చూసింగ్ అనేది పర్టికులర్గా నీ జడ్జిమెంటేనా, లేదంటే ఎవరన్నా నీకంటే ఒక టీం ఉండి? ఏం లేదు సార్, వన్ మ్యాన్ ఆర్మీ. నాకు హడావుడి, మీకు తెలుసు మన దగ్గర ఏం ఉండవు. మన కారు కూడా మనం తోలుకుంటాం, రే చేతబా అని వాడికి చూస్తూ ఉంటాం. ఏమండి ఇంతే తప్ప ఏం లేదు సార్. మన ఊరి నుంచి మనం ఎట్టొచ్చాము, అప్పుడు ఏమీ లేదు, అప్పుడు నడిచిపోయాడు, ఇప్పుడు కారులో పోతున్నా. ఇంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు సార్. అదిరిందయ్య చంద్రంలో కూడా మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అక్కడ కొంచెం డామినేషన్ ఉంది వైఫ్ క్యారెక్టరు. ఎందుకంటే ఏడు తప్పు చేస్తాడు కదా, పాపం తప్పు చేయడు, అంటే ఏదో తప్పు చేయాలనే కుతూహలం కనబడింది వైఫ్కి. అమ్మ ఏదో తేడా చేస్తున్నాడు అనుకొని అలాంటి సిచ్యువేషన్ అండి. బట్ ఇందులో ఇంకా ఎక్కువ డామినేషన్ కనపడుతుంది ఏంటి? ఇది ఇంకో రకమైన శాడిజం అండి. అది మీరు వెండి తెర మీద తిలకించాల్సిందే. సో ఇప్పుడు వైఫ్కి తోడు కొడుకు కూడా చేరాడు కదా. వాడు యాక్చువల్గా అండి ఇందాక చెప్పాను అనుకుంటా నేను, ఈవిడ నా వైఫ్ అండి, వీడు నా కొడుకు అండి, నేను ఆవిడని పెళ్లి చేసుకున్నానండి, వీడు నాకు పుట్టాడండి. వీళ్ళిద్దరు కలిసి నాకు మొగుళ్ళై కూర్చున్నారండి. ఇదే ఈ సినిమా అండి. ఒక విధంగా చెప్పాలంటే రోహన్ కూడా రీసెంట్గా మీకులాగా మంచి ఫామ్లో ఉన్నాడు, అద్భుతమైన టైమింగ్. ఇక మీ ముగ్గురు కలిస్తే ఇక చెప్పే పని లేదు. ఆ జస్టిఫికేషన్ అయితే జరుగుతుంది సార్. థియేటర్కి వస్తే మాత్రం మంచి సినిమా చూసామనే జస్టిఫికేషన్ అయితే, సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. మీ 3 క్యారెక్టర్లే కాకుండా సినిమాలో ఇంకా గుర్తుండిపోయే మిగతా క్యారెక్టర్లు ఏంటి? అన్ని క్యారెక్టర్లు గుర్తుంటాయి సార్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. అదే రైటింగ్లో ఉన్న గొప్పతనం. ప్రతి సీన్లో కూడా ఈ సినిమాలో కొత్త ఆర్టిస్ట్ వస్తూనే ఉంటాడు. లైక్ మనకి ప్రదీప్ గారు, పాత హీరో ప్రదీప్ గారు ఉన్నారు కదా, ప్రదీప్ గారు. శరత్ అని కన్నడ విలన్ ఉన్నాడు కదండి, ఆయన ఉన్నాడు. ఆలీ గారి క్యారెక్టర్ అయితే మీరు విపరీతంగా ఏం చేస్తారు, ఎక్కువ సీన్లే ఉండవు, జస్ట్ 3 సీన్లు 4 సీన్లు ఉంటాయి ఏమండి. ఆ తర్వాత చిత్రం సీన్ ఉంటాడు, చమ్మక్ చంద్ర ఉన్నాడు. ఇక అట్లా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద కాదు, పమ్మిసాయి ఉన్నాడు, ఇమ్మాన్యుల్ ఉన్నాడు, అలాగే అన్నపూర్ణం గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలు ఉన్నాయండి, ఒకటి కాదు ఒక 25-30 క్యారెక్టర్లు ఉంటాయి సార్ సినిమాలో. మీరు మొత్తం త్రూఅవుట్ వెళ్తున్న కొద్దీ ఇలాగే వస్తూ ఉంటాయి. రజిత గారు ఉన్నారు, అలాగే వాడు జబర్దస్త్ రాంప్రసాద్ ఉన్నాడు. ఇట్లా క్యారెక్టర్లు మాత్రం వస్తానే ఉంటాయి సార్. బట్ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వాళ్ళు ఏం చేయాలో చేసేసి జనరేట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ లాస్ట్కి ఎట్లయితే మన సినిమా స్టార్ట్ అవుతుందో, ఎండ్ కూడా ఎలాగైతే ఒక హ్యాపీగా స్టార్ట్ అయిన సినిమా, అది ఎండ్ ఏంటి అనేది మాత్రం చెప్పలేను, దయచేసి చూడండి. కాదు, ఇవన్నీ ఒక ఎత్తు, పాయే ఒక ఎత్తు. ఎస్ సార్, ఒక్క సాంగ్తో అసలు మామూలుగా లేదు. అవును, అందరి అటెన్షన్ సినిమా మీద అలా వచ్చేసింది. ఎస్ సార్. ఏంటి ఆ పర్టికులర్గా ఆ సాంగ్ ముందు నుంచి అనుకున్నారా, లేదంటే మధ్యలో అనుకున్నదా? వీళ్ళకి అంటే ఈటీవీ వాళ్ళకి కూడా చెప్పలేదండి, వాళ్ళకి కూడా తెలియదు. కానీ సాంగ్ వినిపించిన తర్వాత వాళ్ళు అగ్రీ చేశారండి. సాంగ్ వినిపించాక నేను ఏదైనా సరే, ఈవెన్ ఇంకొక ఆర్టిస్ట్ని పెట్టాలి వాళ్ళకి, అంతకుముందు చెప్పిన కానీ ఇంకో ఆర్టిస్ట్ని పెట్టాలన్నా నేను ఫస్ట్ వాళ్ళకి టెక్స్ట్ చేసి, అయ్యా ఇది ఇలా ఉంది, ఈ సినిమా విషయంలో అది సీన్ విషయమైనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయమైనా,
లేదంటే సాంగ్ విషయమైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయమైనా ఎవరిని పెడతా ఎవ్రీథింగ్ సార్ ఇది సార్ అని నేను మెసేజ్ పెట్టి వాళ్ళ అప్రూవల్ తీసుకొని చేసేవాడిని. వాళ్ళు ఎప్పుడు అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదు, కానీ వాళ్ళు నాకు ఇచ్చారని చెప్పి దాన్ని నేను ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకోవాలి. అలా చేసిందేనండి మొత్తం ఏదైనా కానీ. అలాగనే ఈ సాంగ్ విషయానికి వచ్చేసరికి ఇది ఇట్లా అండి అని అన్న. ఈ ఐడియా మాత్రం గణేష్ గారిని పెట్టాలన్న ఐడియా మా చిన్నోడిది. మీ అబ్బాయిదా? మా అబ్బాయి చిన్నోడిది, వాడిది 100%. ఎందుకు అతనికి, మీ అబ్బాయికి ఎందుకు పర్టికులర్ అంటే ఆ సాంగ్ కొంచెం హ్యాపెనింగ్, కొంచెం అంటే గణేష్ అన్న అంటే ఖచ్చితంగా తను ఏం చేసినా కానీ ఒక సెన్సేషన్ ఉంటుంది. సో అలాంటి ట్రెండింగ్లో ఉన్నాడు నాన్న అంకుల్, ఆయన చేస్తే బాగుంటుంది. ఆయన చేస్తాడంటావురా, ఏముందులో అడిగి చూద్దాం. నేను తనకు తెలుసు, బండ్లన్నకు తెలుసు, ఏది దేనికి పడితే దానికి నేను అన్న దగ్గరికి వెళ్ళను, ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఎక్కువ ఫోన్లు చేయను. ఏదన్నా మ్యాటర్ ఉంది అన్నది, ఏదన్నా ఒకటి ఏదన్నా న్యూస్ వచ్చినా, నాది ఏదన్నా వచ్చినా తను చేస్తాడు. ఏదన్నా వచ్చినా అన్న ఏందన్నా అక్కడున్నావు రమ్మంటావా నన్ను అని అంట. అది ఏమన్నా కానివ్వండి, అది నాకు అనవసరం. ఎందుకంటే తనతో నాకున్న బాండేజ్. ఈ ఊర్లో నేను ఒక ఆర్టిస్ట్గా ఎంటర్ అయినప్పుడు నాకు అప్పుడు పరిచయమైన వ్యక్తి బండ్ల గణేష్ గారు. సో కళ్ళ ముందు ఈ రోజున వేరే ఎక్కడో ఉన్నాడు. చాలా కష్టజీవండి, విపరీతమైన కష్టం చేస్తాడు. సాంగ్ కూడా సార్ ఫస్ట్ ఎందుకురా మనం ఎందుకు, లేదులే ఒకసారి విను, సాంగ్ విను, పోనీ నువ్వు చెప్పు ఈ సాంగ్ ఎవరు బాగుంటారు అని చెప్పాను. అన్న తర్వాత సరేరా చూద్దాంలే అన్న. సరే సాంగ్ రెడీ అయింది, మరి ఏందన్నా అంటే రా ఇంటికి రా, కాఫీ తాగుద్దు కానీ రా ముందు సాంగ్ తర్వాత. నేను ఇంట్లోనే ఉన్నాను, పక్కనే మా ఇల్లు కూడా ఇద్దరు. సరే ఒక 5 minutesలో ఇంటికి వెళ్ళిపోయాను, సాంగ్ పెట్టాను. వింటున్నాడు, నవ్వుకుంటున్నాడు, సాంగ్ నవ్వుకుంటా. సరే చేతలేపు అని అన్నాడు. అంతే, తలకాయ కూడా పైకి ఎత్తలా, చేతలేపు అని అన్నాడు. సరే అన్న, ఓకే అన్న, వెళ్ళాను చెప్పాను. మాట అన్నాడంటే మళ్ళీ వెనక్కబడు. ఆ తర్వాత నేను మెసేజ్, అన్న ఎప్పుడు పెడదామంటావు, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా చెప్పు, 4 నెలల తర్వాత అయినా ఓకే అంటే, శివయ్య నాకు 2 చిన్న పనులు ఉన్నాయి, పెద్ద మీటింగ్లు ఉన్నాయి బాంబేలో, అది అయిపోగానే చేసేద్దాం అన్నాడు. సరే అన్న, నేను గదిలీలా ఊళ్ళోకి వచ్చాడని తెలిసింది. నాయ్ అని అన్నా. సరే ఈ డేట్లు పెట్టుకొని చెప్పి 2 డేట్లు చెప్పాడు. సరే ఓకే అన్న పెట్టుకున్నాను. సార్ మీరు చూసే ప్రతి షాటు సింగిల్ టేకే సార్, ఎక్కడ అసలు బెరుకు కానీ. జనరల్గా ఇప్పుడు బండ్ల గణేష్ అంటే తను వేసే ట్వీట్లు కానీ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుంది. మీరు అన్నట్టు సెన్సేషన్ ఉంటుంది. సో ఈవెన్ ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడుతుందేమో, అంటే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగా కొంతవరకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఈ డైలమా ఎప్పుడన్నా వచ్చిందా? సార్ నేను సినిమా విషయంలో ఒకటైతే బలంగా నమ్ముతాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ప్రకాష్ రాజ్ విమర్శిస్తాడు అని మాట్లాడతారు. సో తన పాయింట్లో తన కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన వేలో ఆయన పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వద్దు అని అంటారు. రేపు పొద్దున ఆయన ఫ్యాన్స్ మరి హట్ అయ్యి సినిమా చూడకపోతే, చాలామంది చూడకపోతే, అలా ఆలోచించకూడదు సార్. ఒకటి, బండ్ల గణేష్ గారు ఆయన మర్డరరా, పోనీ ఆయన ఎవరినన్నా మోసం చేసేసి రోడ్డు మీద వేసాడా, పోనీ ఇంకా ఏమైనా ఉన్నాయా, ఆయనకి ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, ఏం లేవు కదా. క్యూట్ ఫ్యామిలీ, 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు, బంగారం లాంటి ఫ్యామిలీ, బ్రహ్మాండంగా ఎదిగాడు, మంచి రియల్ ఎస్టేట్ కింగ్, అన్నీ ఉన్నాయి. సో దేనికి భయపడాలి నేను? ఓకే రాని అబ్బా, ఏమైంది, ఏమవుతుంది సార్? ఒక మనిషినో ఒక అతని వల్లనో ఒక సినిమా హిట్ అయిద్ది, పోద్ది, ఫట్ అయిద్ది, లేదంటే రారు, నేను హిట్ అయిద్ది కాదు, ఇది నమ్మను. ఒకవేళ దెబ్బ తగులుద్దన్నా కూడా నేను నమ్మను. బట్ అయినా కూడా ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. నేను కావాలనుకొని పెట్టుకున్నాను ఆయన్ని, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇంకోటి, ఈ సాంగ్లో కొంతమంది పొలిటికల్ లీడర్స్ పేర్లు వచ్చినాయి. అవును. సో దాని మీద చంద్రబాబు నాయుడు గారి పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, మా బాబాయ్ ట్రంప్ బాబాయ్ పేరు వచ్చింది. అదే మా అంకుల్ అంతర్జాతీయ జాతీయ నాయకుల పేర్లు వచ్చినాయి కదా. సో అదేమన్నా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందా ఏంటి అసలు? ఎందుకు సార్, అయితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది కదా, మిలియన్స్ చూశారు. పాయని సాంగ్ని ఎంజాయ్ చేయాలి తప్ప దాంట్లో ఏమన్నా మనం అంటే సార్ ఒకళ్ళని తిట్టి ఇంకోటి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఉధృతంగా ఉన్నాయి ప్రస్తుత కాలంలో. జనరల్గా ఏ చిన్న అవకాశం దొరికినా కాంట్రవర్సీకి దారితీస్తుంది, అందుకని అడుగుతున్నాను. లక్కీగా దేవుడి వల్ల ఎటువంటి ఇప్పుడు వరకైతే ఎవరు మనకి నెగిటివ్గా అయితే రాలేదు సార్. ఆ సాంగ్ ఆల్మోస్ట్ ఒక 18 million దాకా పోయిందండి, ఏ ప్లాట్ఫామ్ మీదైనా.
1,80,00,000 మంది చూశారు. సో ఇంకా నేను దేని గురించి బాగా టెన్షన్ పడాలి ఏం లేదు సార్. ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా ఈ సాంగ్ వచ్చేసి మనకి బోలే చేశాడండి. కానీ బోలే ఈ సాంగ్ చేశాడు. రంజన్ రాజ్ అనే అతను వచ్చేసి మన సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు సార్. మొత్తం సార్ నంబర్ 1 బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. బాగా టైం తీసుకొని చేశాడండి. మంచి రేపొద్దున గ్యారంటీగా అతని గురించి గట్టిగా మాట్లాడుకుంటారు. ఈ సినిమా సక్సెస్లో అతనిది 50% క్రెడిట్ అతనికే ఇస్తా సార్ నేను. ఓకే. సో మీ సినిమాతో పాటు ఇదే ఈటీవీని ప్రొడ్యూస్ చేసిన సరస్వతి సినిమా కూడా మీకు పోటీగా వస్తుంది. వాళ్ళు చేయకపోయినా వచ్చేదిగా. చేయకపోయినా వచ్చేది. వస్తున్నాయి ఇంకా వేరే సినిమాలకి ఎందుకు భయపడాలి సార్? అన్నీ బాగుండాలా, అన్నిటికంటే మంద కూడా బాగుండాలా. యా ఆఫ్ కోర్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా డబ్బులు మాకు వస్తే చాలు. ఆ తర్వాత ఓకే నో ప్రాబ్లం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అంటారు. అలీ గారి సినిమా అది. ఓకే, ఏంటి నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి? అఖిల్తో ఒక సినిమా జరుగుతుందండి. అది లెనిన్ అని. అవును. నందకిషోర్ గారు డైరెక్టరు, అన్నపూర్ణను మన సితారా ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్నారు. అది ఒకటి సౌండ్ చేస్తాండి నా క్యారెక్టర్ కూడా. హీరోయిన్ల తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర. ఓకే. అది ఏ స్థాయిలో సౌండ్ చేస్తో రిలీజ్ అయినాక మాత్రమే తెలుస్తుంది మనకి. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఒక డైరెక్టర్ గారు నాకేం చెప్పారో ఆ పాత్రని యాస్టీస్ అన్ని రకాలుగా కూడా అన్ని షేడ్స్ ఉంటాయండి క్యారెక్టర్లు. ఎతిరాజులు. ఓకే. అది ఆయన రెండో సినిమా. ఇంకో సినిమా వచ్చేసి కొత్త డైరెక్టర్ అండి అతను, మన షణ్ముఖ్ హీరో, నేను భూమిక గారు దాంట్లో సెంట్రల్ క్యారెక్టర్స్. అది బాగుంటుందండి సినిమా. ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్, అది ఎనర్జెటిక్ లాయర్. సో ప్రొడ్యూసర్గా మళ్ళీ ఏమన్నా సబ్జెక్ట్స్ విని ఓకే చేసినవి ఉన్నాయా? ఎలా సార్? నేను అసలు ఏమి విన్నాను సార్, నేను విన్నాను. అది వస్తుంది ఎప్పుడో నా దగ్గరికి వస్తుంది మహాతల్లి. ఓకే. లవ్ స్టోరీ నేను నెక్స్ట్ చేయాలనుకున్నది మాత్రం లవ్ స్టోరీ పక్కగా. అదే పిల్లల్ని పెట్టి యంగ్స్టర్స్ని పెట్టి చేయాలనేది. ఎందుకంటే నా జీవితంలో నాకు అదొక ఆశయం. ఓ 10 మంది ఆర్టిస్టులు మనం కూడా తయారు చేద్దాము అని ఉండేది. ఎప్పుడు టాటా బిర్లా తీసేటప్పటి నుంచే సార్, ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన మనకి ఎంత స్థాయి దొరికిందంటే ఈ సమాజం వల్లే కదా. మనం కూడా సపోర్ట్ చేద్దాం పిల్లలకి అనేది ఆలోచన సార్. మీ వారసుల సంగతి ఏంటి? పెద్దోడు మొన్న కూడా అడిగాం, రారా ఎందుకు రా, ఇక్కడే ఏదో చేసుకుందాం బ్రహ్మాండంగా, మనకి చాలా బాగుంది ఇప్పుడు కంట్రీ, బ్రహ్మాండంగా మంచి జాబులు వస్తున్నాయి, ఏదన్నా పెట్టుకోవచ్చు కూడా మనం ఇక్కడ, నువ్వు రమ్మంటే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు వాళ్ళ అమ్మతో. నాతో కదా, మనతో అంత సీన్ లేదు. చిన్న ఆయన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సార్. ఆయన వస్తాడని నాకు సౌండ్స్ ఇస్తున్నాడు. నిన్నే నానిగారి స్టెప్ ఏదో ఒకటి వేసి వీడియో చేసి నాకు పంపాడు. అదే అది ఉంది కదా, అవును, అది నిన్నే చూపించంటే గురుగారికి ఉంది, కానీ నేను క్లారిటీ ఇస్తుంటా. ఓకే, మనం ఇన్వాల్వ్ అవ్వము, కష్టపడి తెచ్చుకుంటే తెచ్చుకో, నాకైతే సంబంధం. సో అటు లయ గారు అమ్మాయి కూడా రెడీగా ఉంది, మీ వాడు ఓకే. సార్ ఈ నేచర్లో ఏది ఎందుకు జరుగుతుందో డిజైన్డ్ అండి, అది నేను బలంగా నమ్ముతాను. మన అబ్బాయి కదా అని చెప్పి భలే ఉంటుందండి సూపర్ అని చచ్చినా చెప్పను, అది జనానికి కూడా తెలుసు. మన దగ్గర టాలెంట్ ఉండాలా, మనకి జనం ఆశీర్వాదం ఉండాలా, అప్పుడే పని ఏం జరుగుద్ది. అది ఎవరెవరెవరు ఎలా చేస్తారో తెలియదు, మన చేతిలో లేని పనులు అవన్నీ కూడా. ప్రస్తుతం చదువుకునే స్టేజ్లో ఉన్నాడు, లెట్ హిమ్ డూ. అది ఫినిష్ అయితే ఇక తన ఇష్టం కదా, అది అంతే అండి. మీ కమిట్మెంట్స్ ఏంటి? నాది నెక్స్ట్ శ్రీకాంత్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది. నాగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్ దానికి. అది కొంచెం సోషో ఫ్యాంటసీ మూవీ. అండ్ నెక్స్ట్ జగపతి బాబు గారితో చేస్తున్నాను, అది కొంచెం వాళ్ళందరినీ చుట్టబెడుతున్నారు ఒక రౌండ్ మళ్ళీ, అంటే మరి అలాగే అవుతుందేమో చూడాలి. దట్ ఈస్, అది కొంచెం తొందరలోనే వస్తుంది. రియాలిటీ షో కూడా చేస్తున్నారు. అవునా? యా, మా టీవీలో వచ్చింది కదా, రాధా గారు, అనిల్ రావిపూడి గారు.
కాదు, యుఎస్లో ఉన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ క్లాసులు తీసుకున్నారు కదా, ఇక్కడ ఏమన్నా క్లాసికల్ ఒక డ్యాన్స్ని నేర్పిస్తే ఏమన్నా స్కూల్ లాంటిది ఏమన్నా ఫామ్ చేసే అవకాశం ఉందా అసలు? అంటే అండి చాలా టైమింగ్ అంతా కష్టం అండి, బికాజ్ వాళ్ళకి కరెక్ట్గా టైంకి నేర్పించాలి, ఎక్స్ట్రా ప్రాక్టీస్ అండ్ ఈవినింగ్ మొత్తం బిజీ అయిపోతుంది, నేను పొద్దున్నంతా ఉంటాను ఇక్కడ. టైమింగ్ మనకి ఆర్టిస్ట్కి టైమింగ్స్ ఏమున్నాయండి, లేవు. ఓకే. ఇఫ్ ఇట్స్ అ టైమ్ టు 9 to 5 జాబ్ అయితే నేను ఏదో ఒకటి మేనేజ్ చేయగలను, నా టైమింగ్ సెట్ చేసుకోగలను. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ సాటర్డే సండేస్ హాలిడేస్ ఇట్లాంటివి ఏమి లేవు ఆర్టిస్ట్కి. ఉంటే అన్నీ ఒకసారి వస్తాయి, లేకపోతే క్వైట్గా ఉంటుంది. మోర్ ఎవర్ ఇక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి. సో అంటే ఇది కమిట్మెంట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఒక మంత్ బిజీగా ఉన్న ఆ 1 monthని కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయలేము. సో అది ఇంకో ప్రాబ్లమ్. సో ఇట్స్ అ కమిట్మెంట్, వాళ్ళతో అయితే కష్టం. సరదాగా నేర్పించడం, సరదాగా చేయడము, విచ్ ఇస్ లైక్ ఆ రీల్స్, మా రీల్స్ బ్యాచ్ వాళ్ళందరూ సరదాగా నేర్చుకుంటాం, సరదాగా చేస్తాం, మాకు టైం ఉన్నప్పుడు చేస్తాం, లేకపోతే లేదు. అలాంటివి అయితే ఐ డూ ఇట్. వాలంటీర్గా అయితే నేర్పిస్తాను, కానీ ప్రొఫెషనల్గా మనీ తీసుకుని అంటే నేను కరెక్ట్గా ఉండాలి కదా. మార్చి 6న రాబోతున్న మీ సాంప్రదాయానికి సుప్పిని శుద్ధపోసిన మంచి హిట్ అవ్వాలి. మీకు పర్టికులర్గా ఆల్రెడీ తను సక్సెస్లో ఉన్నాడు, మీకు కూడా ఇది మీ సక్సెస్కి ఇది ఒక శుభారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుబ్బారావు. సో నిర్మాతగా మీరు స్ట్రాంగ్ అవ్వాలి, మీ కోరిక ప్రకారం మంచి లవ్ స్టోరీలు మరిన్ని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, శివాజీ అండ్ లయతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.